తన సెక్షువల్ నీడ్స్ కోసం నేను తనకు ఒక సెక్స్ టాయ్ ఇచ్చాను కదా. సీరియస్లీ ఎస్. కొంతమంది బాడీలీ లేజినెస్ వల్ల దే ఆర్ యాక్చువల్లీ నాట్ పర్ఫార్మింగ్ ఇట్ విత్ దర్ పార్ట్నర్. రాదర్ దాన్ ఎంగేజింగ్ విత్ ద పార్ట్నర్ దే ఆర్ గోయింగ్ ఫర్ సెక్స్ టాయ్స్ ఎక్సెట్రా. ఐ హ్యావ్ దిస్ పేషెంట్. తన మెయిన్ కారణము లోన్లీనెస్కి ఏమిటి అని అంటే, నా భర్త నన్ను దూరం పెట్టే వరకు ఐ స్టార్ట్ ఫీలింగ్ ఐఎమ్ నాట్ బ్యూటిఫుల్. భర్తతోటి మాట్లాడినప్పుడు తను ఇచ్చే ఆన్సర్ ఏమిటి అని అంటే, సార్ తన సెక్షువల్ నీడ్స్ కోసం నేను తనకు ఒక సెక్స్ టాయ్ ఇచ్చాను కదా. సీరియస్లీ ఎస్, దిస్ మ్యాన్ ఈజ్ వాచింగ్ పాన్. సో తనకు కావలసిన రిలీఫ్ తన పాన్ వాచింగ్ ద్వారా కానివ్వండి, తన మాస్టర్బేషన్ బిహేవియర్ ద్వారా కానివ్వండి తనకు వచ్చేస్తుంది. ఇది అడిక్టివ్ సిండ్రోమ్ ఉంటుందా సార్? యాక్చువల్లీ అండి, ఎందుకంటే పాన్ వాచింగ్ క్రియేట్స్ ద సేమ్ చేంజెస్ ఇన్ ద బ్రెయిన్ వాట్ డ్రగ్స్ డూ. ఎందుకంటే దట్ హై డోపమైన్ రావడము, కొద్ది రోజుల తర్వాత మీ బ్రెయిన్ కి ఉండే ఒకే ఒక్క డోపమైన్ సోర్స్ ఆ పాన్ అవ్వడం. తన భార్య తన తోటి పాల్గొన్నప్పుడు తనకు ఆ సాటిస్ఫాక్షన్ రాకపోవడము. రెండోది, ఇంత నేను కష్టపడాలా, నా ఆనందం కోసం నేను ఇంకొకళ్ళని కూడా ఆనందపరచాలా, నేను మాస్టర్బేట్ చేసుకుంటే సరిపోతుంది కదా.